నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. గట్టుపల మండలంలోని వెల్మకన్నె గ్రామానికి చెందిన భీమనపల్లి రామస్వామి తండ్రి లచ్చయ్య అనే రైతు తన భూమిలో 1 ఎకరం పశువుల మేత కొరకు 4 గ్రాముల బుల్లెట్ సూపర్ సేవియర్ గడ్డి మొక్కలు కరీంనగర్ నుండి తెప్పించి 6 నెలల నుండి పెంచుతున్నారు. 9 ఫీట్ల పొడుగు పెరిగింది. నల్గొండ జిల్లా మునుగోడు మండలం కల్వకుంట్ల గ్రామానికి చెందిన రావుల గోపాల్ తండ్రి వీరేశం అను వ్యక్తి అడవి జంతువుల వేటకు వచ్చి 4 కుక్కలు ఎమ్మటి తెచ్చుకుని ఉడుములు పట్టేందుకు కంపకుప్పల్లో ఉడుములు ఉన్నాయని పసిగట్టి కంపకుప్పకు నిప్పు పెట్టాడు. అప్పుడు పెద్ద మంటలుగా తగలపడుకుంటూ భీమనపల్లి రామస్వామి తండ్రి లచ్చయ్య అతని 310 సర్వే నెంబర్ గల భూమిలో 1 ఎకరం డ్రిప్పు 1 ఎకరం గడ్డి తగలపడి బూడిద అయిపోయింది. సుమారు 90,000 రూపాయలు ఆస్తి నష్టం జరిగింది. పక్కనే ఉన్నటువంటి టేకుమట్ల రాజు తండ్రి సత్తయ్య అతని 293 సర్వే నెంబర్ భూమిలోని ఎకరం డ్రిప్పు తగులపడింది. సుమారు ఆస్తి నష్టం 70,000 రూపాయలు ఉంటుంది. మరియు దోమటి సత్తమ్మ భర్త కేశవులు అను ఆమె భూమిలో 20 కుంటల పట్నం గడ్డి తగులపడింది. సుమారు ఆస్తి నష్టం 30,000 రూపాయలు ఉంటుంది. మొత్తం ముగ్గురికి నష్టం 1,90,000 రూపాయలు ఆస్తి నష్టం ఉంటుంది. మాకు న్యాయం చేయగలరని వేడుకుంటున్నారు. నిప్పు పెట్టిన అతనిపై చట్టతిప్పంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అసలు ఏం జరిగింది, ఏమైంది అసలు ఒకసారి క్లారిటీ. నా పేరు టేకుమట్ల రాజు, సన్నాఫ్ సత్తయ్య, గ్రామం వెల్మకన్నె, మండలం గట్టుపల, జిల్లా నల్గొండ. మా దగ్గర ఉన్న ఇక్కడ వచ్చే వాళ్ళు మా గడ్డి కానీ, ఇప్పుడు మేము పచ్చి చేలు వేసుకున్న ట్రిప్ కానీ, సొప్ప ఇట్లాంటి వస్తువులని వాళ్ళు వేటకు వచ్చి తగలబెట్టిర్రు. మేము ఎవరన్నా ఎంక్వైరీ చేసుకొని సాక్ష్యాలను అడిగితే ఇక్కడ ఉన్న సాక్ష్యాలు రావుల గోపాలు, సన్నాపు వీరేశం అనే అతను తగలబెట్టిండని మాకు తెలిసింది. మేము పోలీసు వాళ్ళని ఆశ్రయించినాం. వాళ్ళు చూస్తున్నాం అని అటు 10 రోజులైంది. ఇంతవరకు మాకు అయితే ఎలాంటి న్యాయం అయితే జరగలేదు. వేరే రైతు కూడా గడ్డి ఒక 15 గుంటలు ఉంటుంది. కొంత ఒక 2-3 లక్షల నష్టం జరిగింది ఆయన పెట్టిన మంట వల్ల. అది ఎలాంటి మాకు చట్టపరమైన చర్యలు తీసుకుంటారా, లేకుంటే వేరే ఏమైనా అధికారులు కానీ ఎవరైనా మాకు దయ ఉంచి ఏమైనా సాయం చేస్తారా అని మేము కోరుతున్నాం. నా పేరు భీమనపల్లి రాజు, సన్నాపు రామస్వామి. మాది గ్రామం మెల్మకన్నె, మండలం గట్టుప్పల్, జిల్లా నల్గొండ. ఏంటంటే ఇక్కడ మాది పంట నష్టం జరిగిందంటే పశువుల మేత ఎందుకు జరిగిందంటే మేమేం చేసినాము, ఒక 6 నెలల క్రితం బర్రెలు తెద్దాం అనుకొని ఒక కరీంనగర్ నుంచి మొక్కలు తెప్పించాను. సూపర్ పేరు 4G బుల్లెట్ గడ్డి. అందులో ఏమైందంటే ఎకరం మా నాయన మాకు పంచిచ్చిన భూమి ఎకరం. ఆ ఎకరంలో మేము పశువుల మేత కానీ గడ్డి పెంచినాం. డ్రిప్పులు ఒక 50,000 పెట్టి డ్రిప్పులు వేసుకున్నాం. ఎకరం డ్రిప్పులు గడ్డి గిట్ట 40-50,000 పెట్టి తెచ్చుకున్నాము. మొత్తం 9 ఫీట్ల పెరిగిన గడ్డి పచ్చగా ఉండే మేతకు. అయితే రాముల గోపాల్ అని అడవి వేటకు వచ్చి ఉడుగుల షికారుకని వచ్చి ఇక్కడ పక్కనే ఉన్న వేరే వాళ్ళ చిలకల వెంకరెడ్డి అనే చిలకల కంపకుప్పలు ఉంటే అందులో ఉడుగులు పడినాయని తలగబెట్టిండు. ఆ తలగబెట్టి ఏమైందంటే 11కి 1 తారీఖు 11 గంటలకు తలగబెట్టిన తర్వాత అవి పెద్ద మంటలు వెళ్ళిన తర్వాత ఆయన నుంచి కాక ఇక్కడ పడ్డది. మా దాంట్లో నష్టం ఏమైందంటే ఉన్న డ్రిప్పులు మొత్తం తలగబడ్డది. పశువుల మేతకు అనేది పెంచుకున్న గడ్డి మొత్తం తలగబడ్డది. 1,50,000 వరకు నష్టం జరిగింది. దాన్ని ప్రభుత్వం అనేది మేము పోలీస్ స్టేషన్ గిట్ట పోయినాం. పట్టించుకునే నాదుడే లేడు, అసలు ఎవరు పట్టించుకుంటలేరు. అది ఏమవుతుంది ఎందుకంటే తెలుస్తలేదు, మాకు ఆదుకునే పరిస్థితి లేదు. మొత్తం మాకైతే డ్రిప్పులు ఇప్పుడు పశువులు అయితే ఘోరంగా అవి మేత లేక కరువు బట్టి ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలేమో తెలుస్తలేదు. మొత్తం డ్రిప్పులే కానీ గడ్డే కానీ మొత్తం కప్లింగ్లు కానీ మొత్తం మా బోరు ఇంకా బోరు గిట్ట ఇక్కడ పక్కన రైతులది ఇంకా 4గురిది అట్లనే పరిస్థితి అయిపోయింది. ఆయనది పత్తి వేసిండు, పత్తి వేసి డ్రిప్పులు చుట్టి పెట్టిన కడగిట్ట అంటుకొని ఎకరం డ్రిప్పు పోయింది. ఆయనకు 50,000 నష్టము. ఇంకో కేశవులు అనేది ఆయనది నష్టం జరిగింది. ఆయన గడ్డి మొత్తం పశువులకు ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది ఉంది, ఘోరమైన పరిస్థితి. దీన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మేము చూస్తున్నాము. అతని మీదనైతే కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇట్లనే తలగబడుతుంది మాకు. ఆయన ఎప్పుడైనా ఆయనే పెడుతుండేమో ఉడుముల వేటకు వచ్చి, కానీ మాకు ఇప్పుడు దొరికిండు రెడ్ హ్యాండ్గా. పట్టుకురు సాక్షులు
సాక్షులు ఉన్నా కానీ మేము ఏం చేయలేకపోతున్నాం, ప్రభుత్వం గిట్ట ఏం చేయలేకపోతుంది, పోలీసు వాళ్ళు గిట్ట ఆపుతురు. ఇప్పటికీ 10 రోజులు అవుతుంది. దాని గురించి మేము ఎన్నిసార్లు అడిగినా ఆగురి ఆగురి అని అంటారు, కానీ నష్టాన్ని అయితే ఎవరు భరిస్తలేరు. అతని గిట్ట ఏమంటుండంటే నాకు సంబంధం లేదు, పెట్టుకోపో కేసు అని అంటుండు. రావుల గోపాలు కలకుంట్ల అనేది తండ్రి వీరేశం అనమాట. ఈ వేట అయితే ఎప్పుడు కొనసాగుతున్నట్టుంది, కానీ మాకు ఈ మధ్యననే ఇప్పుడు ఆయన దొరికిండు కాబట్టిగా ఆయన సైలెంట్గా ఉండి ఆయన తరపున కొంతమంది సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలే, కానీ మాకైతే న్యాయం చేయగలరని మేము కోరుతున్నాం.